న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసి కమిషన్లు దండుకోవడానికే జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకొచ్చారని, ప్రజలకు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే ఈ చట్టాన్ని తెలుగుదేశం ప్రభుత్వం రాగానే రద్దు చేస్తామని, ఇదే విషయాన్ని తుని సభలో చంద్రబాబు నాయుడు ప్రస్తావించారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పిఠాపురంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేస్తున్న నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ నాయకులతో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారావు, సీనియర్ న్యాయవాది ఎస్ఎం అలీ, మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. సంఘాలు కూడా వ్యక్తం చేస్తూ విధులు ప్రయత్నిస్తూ 40 రోజులు బట్టి మేము నిరాదేశాలు కొనసాగిస్తూ ప్రభుత్వం మీద తీవ్రంగా పోరాడుతున్నాం. అయినప్పటి వరకు ప్రభుత్వం దిగిరాలేదు. ఇది ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ కూడా మాకు అండగా ఉండి మాకు సంఘీభావం తెలపడానికి వచ్చారు. దానికి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. దీని మీద కూడా మేము కోరేది ఏంటంటే, మాకన్నా మీరు ఎక్కువ ప్రజల్లోకి వెళ్తారు కాబట్టి ఈ యాక్ట్ యొక్క నష్టాలన్నీ కూడా మీకు కూడా తెలుసు. అంతేకాదు దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పేసి మన ఆదివాసీ సంఘటనలు కూడా కోరుకుంటున్నాం. కానీ ఈ యాక్ట్ ప్రజల్లో తీసుకెళ్తున్న బాధ్యత మేము బయట జరగం కాబట్టి రాజకీయవేత్తలకు ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా చెప్తున్నాండి. తర్వాత ఈ సభాముఖంగా నేను పత్రికా విలేకరులు కూడా ఒకటి కోరుకున్నామండి. ప్రజలు ఈ న్యాయవాదులు 40 రోజులు బట్టి మేము సమ్మె చేస్తుంటే పత్రికల్లో కూడా రావటం లేదండి. ఉదాహరణకి ఒక 10 రోజుల క్రితం ఒక మెయిన్ పేపర్లో ఒకటి వచ్చింది, సమ్మెలతో అట్టుడుకుపోతున్న రాష్ట్రం అని రాశారండి హెడ్డింగ్. రాసి దాంట్లో దాని కింద ఒక 5గురు సమ్మె చేస్తున్నారని రాశారు. కానీ అప్పటికే మేము 30 రోజులు బట్టి సమ్మె చేస్తున్నాం, లాయర్లు కూడా సమ్మె చేస్తున్నారన్న విషయం రాయలేదండి. కాబట్టి నేను చెప్పేదంటే ఇది మా కోసం చేసేది కాదు. ఈ విలేకరులు కానీ, రాజకీయవేత్తలు కానీ, లేకపోతే ప్రజలు కానీ ఇది న్యాయవాదులకు ఉపయోగం కోసం ఈ చట్టాన్ని రద్దు చేయమని అడుగుతున్నారు మాత్రం అనుకోకండి. కేవలం ప్రజలు, సన్నకారు రైతులు చాలా నష్టపోతారండి. తర్వాత ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే అండి, ఆల్రెడీ సర్వే చేసి పక్కన పెట్టుకున్న భూములు వాళ్ళ పేర్ల మీద, వాళ్ళ మనుషుల పేర్ల మీద రాయించుకోవడానికే ఈ చట్టం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను దయచేసి ఈ విలేకరులందరికీ నేను దయచేసి చెప్తున్నా ఏంటంటే, ఈ చట్టం గురించి ప్రజలకు తెలియజేయండి. మొత్తం ఆ రాష్ట్రంలో అందరూ ప్లేడర్లు కూడా సమ్మె చేస్తున్న ఉద్దేశాన్ని, ప్రజల కోసం సమ్మె చేస్తామన్న ఉద్దేశాన్ని తెలియపరుస్తానని కోరుతూ మాకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన మా వర్గ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మనం సగం భూ అన్న రాయాలి, డబ్బు అన్న ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే అధికారులు అంతే, రాజకీయ నాయకులు అంతే. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పుడు సారా అయిపోయింది, శాండ్ అయిపోయింది. ఇదొక కరప్షన్ మాట, ఇదొక సిస్టమ్. అంచేత దీని మీద నేను చంద్రబాబు నాయుడు గారు కూడా తుల్లో స్పందించారు. దీని మీద మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన యాక్చువల్గా నేను ఏం చెప్తున్నానంటే, అసలు టైటిల్ ఉంది, మన తండ్రి పేరు మనకు తెలుసు, ఆడేవాడు టైటిల్ ఇవ్వడానికి. అలాగే మన భూమి పేరు తెలుసు, భూమి సర్వే నెంబర్ తెలుసు, భూమి ఎక్కడి నుంచో తెలుసు, ఎస్ఎఫ్ఏ తెలుసు, అడంగల్ ఉంది, ఎండిఆర్ ఉంది, రకరకాల డాక్యుమెంటేషన్ అంతా ఉంది. బ్రిటిష్ వాళ్ళ టైం కాడి నుంచి ఉంది. మనం చేసిన దానికంటే వాళ్ళే బ్రహ్మాండం చేశారు. ఇంకా మళ్ళీ దీనికి టైటిల్ నిర్ణయించడం ఏంటి? ఒక అసోసియేషన్ ఉంటుంది కాబట్టి లాయర్స్ అందరికీ వీళ్ళు కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే బాగుంటుంది. కలిస్తే సరే లేదు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయమంటే స్టేట్ లీడర్స్ ఎవరు ఉన్నారో మేము ఫిక్స్ చేస్తాం. అంటే ఈ టైంలో కూడా బాగా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే రేపు వచ్చే రోజుల్లో మనం ఏం చేస్తాం అన్నది వాళ్ళు కూడా హామీ మాకివ్వడం కాదు, మీకు హామీ ఇచ్చి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి న్యాయవాదులందరినీ స్టేట్ లీడర్షిప్ ఎవరు ఉన్నారో వాళ్ళు వస్తే నేను అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. లేదు వాళ్ళకి కూడా రిలేషన్ ఉంటుంది, లేదు వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టినా ఇది మంచి పరిణామం అవుద్దని చెప్పి నేను తెలియజేస్తాను.